బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు మేలు జరుగుతుందన్నారు. బీసీ బిల్లు పార్టీలకు సంబంధించింది కాదని, రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేయొద్దని కోరారు కాంగ్రెస్ నేత కె కేశవరావు. బీసీ బిల్లు పార్టీలకు సంబంధించింది కాదని, బీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్లతో తనలాంటి వాళ్ల జన్మ ధన్యమైందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ పాస్ చేస్తామన్నారు కేకే. అంకితమై ఉన్నాం కాబట్టి మేము చేస్తాము అనే నమ్మకం మాకు అప్పుడు. ఇవాళ నాకు నా జన్మం తీరేద్దని ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి చారిత్రాత్మక డిసిషన్ తీసుకున్నందుకు, ధైర్యం చేసి ముందుకు పోతున్నందుకు ఆయన మినిస్టర్లందరినీ, ఇది పార్టీలకు సంబంధించింది కాదు, బీఆర్ఎస్ వాళ్ళది, పాప అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. నా తమ్ముళ్ళు ఎవరిని నేను తప్పు పట్టుకోను. ఇవాళ మనం లా పాస్ చేస్తాము టెక్నికల్. బీసీ కోటా అమలుకు ఎవరూ న్యాయపరమైన చిక్కులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయొద్దని కోరారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. రిజర్వేషన్ల పెంపు చాలా కాలంగా పెండింగ్లో ఉందని, ఇకనైనా ఎవ్వరూ అడ్డు చెప్పవద్దని సూచించారు. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన డేటా ఆధారంగానే 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు నిరంజన్. డెడికేటెడ్ కమిషన్ యొక్క రిపోర్టు ఆధారంగా మొత్తం సర్వేలో అనేది 56.36 బీసీలు ఉంటే 42% అనేది రిజర్వేషన్లు ఇవ్వాలనేసి డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదించింది. దాని ఆధారంగా ప్రభుత్వం బిల్లు కూడా పాస్ చేయటం జరిగింది. గతంలో తాము బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే బీఆర్ఎస్ ఒక్క ఆర్డినెన్స్ ద్వారా 22కి తగ్గించిందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇప్పుడు తాము 22 నుంచి 42కు పెంచామన్నారు. ఎవరెంతో వారికంతా అనే రాహుల్ గాంధీ నినాదాన్ని సీఎం రేవంత్ నెరవేరుస్తున్నారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ తమ ఇంట్లోనే సిద్ధమైందని, ఇప్పుడు అది నిజమైందని చెప్పారు షబ్బీర్ అలీ. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 20% బీసీ రిజర్వేషన్ ఉంటే దానికి దాదాపు డబల్ అంటే 42% రిజర్వేషన్ అయింది. 20% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ కవిత ఒక డైలీ ఒక తమాషా రంగురంగుల ఉసరలి రంగులు మార్చినట్టు వీళ్ళు రోజు ఒక రంగులు మార్చుకొని ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు బీసీ బిల్లుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు విప్ ఆది శ్రీనివాస్. బీసీ బిల్లు తీసుకురావడంలో అసలు కవిత పాత్ర ఏంటని అడిగారు. సీఎం రేవంత్ బీసీల బాగు కోసం పనిచేస్తుంటే కవిత హైజాక్ చేస్తున్నారని విమర్శించారు. కవిత బీసీలపై మొసలి కన్నీరు కార్చడం మానేయాలని సూచించారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న 34% తీసేసి 21% తీసుకుపోయారు వాళ్ళు. కానీ ఈరోజు 42% ఈరోజు ఇస్తామన్న మాట కట్టుబడి ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో అడావుడి చేస్తుంది కవిత వైపు. మా బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం అప్పుడు కూడా ముందుకు వచ్చినప్పుడు అన్నాం, మీ పార్టీలో మా బీసీ లేరా, ఈ అంశాన్ని కూడా మీరు హైజాక్ చేస్తారని కూడా అన్నాం. ఈరోజు మా బీసీలమందరం సంబరపడి పండుగ వాతావరణం చేసుకుంటే తను కూడా లేనిది ఏదో తనేదో కష్టపడ్డట్టుగా చేసే ప్రయత్నం మంచిది కాదని మాట సందర్భంగా చెబుతూ, బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలపడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్. సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ. పాత కొత్త అనే తేడా లేకుండా కష్టపడాలని పార్టీ నేతలకు సూచించారు. రేపు రాబోయే రోజులలో మీరు సిన్సియర్ గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే, డెడికేటెడ్ గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కష్టం వచ్చినా కూడా మీ గురించి పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలతో పాటు అన్ని రంగాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతిపక్షాలు కూడా బీసీ కోటా అమలుకు సహకరించాలని కోరారు.